హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి చీరాలకు బయలుదేరినాము. ఈరోజు ఏకాదశి. ఆ దారి మధ్యలో సాయిబాబా టెంపుల్ ఉండింది. అవి ఊరు వచ్చేసి చింతపల్లి విలేజ్ అనమాట. ఆ చింతపల్లి విలేజ్లో ఈ గుడి, సాయిబాబా గుడి చాలా బాగా పెద్ద కట్టినారు. అక్కడ ఎంట్రన్స్లోనే గోశాల ఉండింది. ఆ గోశాలకు గ్రాస్ పెట్టమని అంత బుట్టలో గ్రాస్ ఇచ్చినారనమాట. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆవులకు, లేగదూడలకి అన్నిటికీ గ్రాస్ పెడుతూ అందరూ బాగా హ్యాపీ అనిపించింది. పండగ రోజు కదా, మేము తెల్లవారుజామున లేయడము, గుడిలో దర్శనం చేసుకోవడము మాకంతా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అక్కడ గ్రాస్ పెట్టిన తర్వాత మేము గుడి ఆవరణలోకి వెళ్ళినాము. అక్కడ చాలా పెద్ద గుడి, అక్కడంతా చాలా బాగుంది. అక్కడనే మేము ఫోటోలు తీసుకుంటూ వెళ్ళినాము. లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళినాము అనమాట. లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే వినాయకుడి గుడి ఉంది. ఫస్ట్ మనం వినాయకుడిని కదా దర్శనం చేసుకునేది. అక్కడ కూడా వినాయకుడికి దండం పెట్టుకొని అట్లా ముందుకు వెళ్తూ ఉండినాము. అక్కడ కింద కూడా ఒక సాయిబాబా గుడి, దేవుడు అక్కడ ఉండినాడు అనమాట. ఆ సాయిబాబాను కూడా దర్శించుకొని దండం పెట్టుకుంటూ ఈ గుడి పైకి వెళ్ళాలన్నమాట. కొద్దిగా పైన స్థాపించినారు ఈ గుడిని. అక్కడ నుంచి గుడి గర్భగుడిలోకి వెళ్ళినాము. గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దండం పెట్టుకొని అక్కడే వాళ్ళు గురు పౌర్ణమి బాగా జరుపుతారంట సాయిబాబా గుడిలో. అయితే వాళ్ళు పేపర్స్ ఇచ్చి మీరు గురు పౌర్ణమికి తప్పకుండా రండి అని మాకు పేపర్లు ఇచ్చి దాంట్లో యాడ్ ఇచ్చినారనమాట. మీకు ఎవరైనా కావాలంటే వాళ్ళకు కూడా ఇవ్వండి అమ్మా, ఇక్కడ బాగా జరుగుతుంది అని. కానీ అట్లా గుడికి మధ్య మధ్యనే వెళ్తూ ఉండాలి. ఇంకా దారి మధ్యలో మేము సాగర్ రూట్లోనే వెళ్ళినాము చీరాలకి. అక్కడ బ్రిడ్జ్ చూసినాము, వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. మేము అక్కడే ఉండి కొద్దిసేపు ఉండి హ్యాపీగా ఉన్నాము. ఇంతలోపు ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీస్తానమని మాకు ఫొటోస్ కూడా తీసినారు. మేము గ్రూప్ ఫోటో, ఒక్కొక్కరం సింగిల్ ఫోటో తీసుకుంటూ వచ్చినాం అనమాట. ఇంతలోపు చీరాలకు వెళ్ళినాము. చీరాల బీచ్లో అప్పటికప్పుడు పట్టిన క్రాబ్స్, ప్రాన్స్, అక్కడే చేపలు కూడా అందరూ చాలా పెద్ద మార్కెట్ లాగా జరుగుతుంది. ఫిష్ పడుతున్నారు, కట్ చేసి ఎవరికి కావాలో కిలోలాగా ఇస్తున్నారనమాట. ఎండు చేపలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను మాత్రం వాటర్లో బాగా ఎంజాయ్ చేశాను. ఎప్పుడో వెళ్తాం కదా, ఆ వాటర్ని చూస్తేనే మేము చిన్నపిల్లలాగా అయిపోయి వాటర్లో బాగా ఎంజాయ్ చేసి మా ఫ్రెండ్స్ అందరము గ్రూప్ ఫోటో తీసుకుంటూ వాటర్లో ఆడుకుంటూ చాలా బాగున్నాం. ఇంకా చిన్న చిన్న రీల్స్ కూడా చేసుకున్నాము. అక్కడ చాలా బాగుండింది. అంతా బాగా ఎంజాయ్ చేసేటట్లుగా ఎప్పుడో ఒకసారి ఇలా సరదాగా వెళ్తే చాలా బాగుంటుంది కదండి. బాగా ఎంజాయ్ చేసినాము. అక్కడ చిన్నపిల్లలం అయిపోయినాం అనమాట. మేము అక్కడంతా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటూ కబుర్లు చెప్పుకుంటూ మళ్ళీ ఇక్కడికి రావాలి అనిపించేటట్లుంది ఈ ప్లేస్. అక్కడనే రీల్స్ చేసుకుంటూ చాలా హ్యాపీగా వచ్చేసినాం అన్నమాట. అంతా తిరుగుతూ అక్కడ వెహికల్స్ ఇచ్చినారనమాట. 2 వీలర్ లాగా ఉంది. దానిపైన కూడా మనము ఎక్కించుకొని తిప్పినారు. తర్వాత ఒక అతను ఫిష్ పడుతున్నాడు. నాకు ఒకసారి ఇవ్వండి అని ఎక్కించుకొని నేను కూడా ఫిష్ పట్టినట్టు చూపించుకున్నాను అనమాట. ఇంకా ఇంతలోపు వెహికల్ వచ్చింది. ఆ వెహికల్లో క్యాబ్ పెట్టుకొని అలా ముందుకు 2-3 రౌండ్లు మనమే డ్రైవ్ చేసుకోవచ్చు వెహికల్ వచ్చే వాళ్ళైతే. లేకపోతే మనకు సపోర్ట్గా ఒక మనిషి కూడా వస్తాడనమాట. మేము ఒక 3 రౌండ్లు అందరం కలిసి మా ఫ్రెండ్స్ అందరం
ఒక 3 రౌండ్లు అటు ఇటు వెళ్ళాం. చాలా బాగా అనిపించింది ఆ బీచ్, ఆ ప్లేస్లో. ఇంకా అందరం వెళ్ళిన వాళ్ళందరూ వాటర్లోకి రాలేదు, కానీ అందరం ఫొటోస్ తీసుకున్నాం. బీచ్ నుంచి తిరిగి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ భోంచేసి వాళ్ళు ఇచ్చిన తాంబూలం తీసుకొని హైదరాబాద్కి రిటర్న్ అయినాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.